మధురానగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు వేశారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. స్పా సెంటర్ నుంచి లంచాలు వసూలు చేయడమే కాకుండా అక్కడుండే యువతులతో తమ కామ కోరికలను తీర్చుకున్నట్లు రుజువు కావడంతో కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీష్ ను సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హోంగార్డ్ రాజును పోలీస్ శాఖకు చెందిన మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కు తిరిగి పంపించారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు వేశారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. స్పా సెంటర్ నుంచి లంచాలు వసూలు చేయడమే కాకుండా అక్కడుండే యువతులతో తమ కామ కోరికలను తీర్చుకున్నట్లు రుజువు కావడంతో కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీష్ ను సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హోంగార్డ్ రాజును పోలీస్ శాఖకు చెందిన మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కు తిరిగి పంపించారు. మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు. ఉషా, ఇటీవల వార్తల్లో ఎక్కినటువంటి మధురానగర్ పోలీస్ స్టేషన్, ఈ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ఫిర్యాదులు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హైదరాబాద్ కమిషనరేట్ స్థాయిలో కమిషనర్కి అందడం జరిగింది. అనేక ఫిర్యాదులు మధురానగర్కి సంబంధించి అనేక ఫిర్యాదు, దొమ్మీలు, దొంగతనాలు, దందాలు అన్నిటికీ అడ్డాగా మారినటువంటి మధురానగర్ పోలీస్ స్టేషన్ మీద స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు. తాజాగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇంజనీర్స్ కాలనీలో ఫ్యామిలీ స్పా అండ్ స్పాకి సంబంధించినటువంటి ఏదైతే స్పా ముసుగులోనే వ్యభిచారం జరిపిస్తున్నటువంటి ముఠాను అయితే గుట్టురట్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ముగ్గురు కానిస్టేబుల్ ఎవరైతే దామోదర్, నాగరాజు, సతీష్ ముగ్గురు కూడా ఈ స్పా సెంటర్లో నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు భారీ స్థాయిలో వచ్చాయి. అలాగే ఆ వ్యభిచార ముఠా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు అయితే కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అయితే వీరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా అయితే నిన్న సాయంత్రం ఆర్డర్లు అయితే పాస్ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాజు అనే వ్యక్తిని మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి మోటార్ ట్రాన్స్పోర్ట్కి వెనక్కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కేసులో దాదాపు గత కొన్ని నెలలుగా స్పా సెంటర్లు కావచ్చు, వ్యభిచార గృహాలు కావచ్చు, అలాగే మసాజ్ సెంటర్లు, వీటన్నిటికీ సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు కూడా ఈ కమిషనరేట్ పరిధిలో నమోదు అవుతూనే ఉన్నాయి. గత ప్రెస్ మీట్లో కూడా సిపి పంజాగుట్ట తర్వాత మధురానగర్ పోలీస్ స్టేషన్లో అనేక ఫిర్యాదులు రావడం అయితే ఇది చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాము, ఈసారి సస్పెండ్ కాదు ఖచ్చితంగా రిమూవ్ చేస్తాము అనుకోవడంలో కూడా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పంజాగుట్ట ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి అనేక అక్రమాలకు అలాగే దందాలకు అడ్డాగా మారినటువంటి ఆ పోలీస్ స్టేషన్ని మించి మధురానగర్ పోలీస్ స్టేషన్ వ్యవహరించడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కమిషనర్ తీసుకోవడం జరిగింది. పక్కా ఆధారాలతో ఏదైతే వ్యభిచార ముఠా నిర్వాహకులైనటువంటి వారిచ్చిన బాలరాజు, రజిత ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వీరి ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కూడా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అయితే ఆర్డర్లు అయితే పాస్ ఆన్ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పోలీస్ శాఖలో ఇలాంటి చర్యలు ఏదైతే దొమ్మీలు, దొంగతనాలు, దందాలు ఈ మూడు కూడా పేటరేగిపోతున్న సమయంలో ఈ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు, అనేక మంది కూడా పోలీస్ వ్యవస్థ మీద అలాగే ఆ కానిస్టేబుల్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వీరి పోలీసుల వైఖరి వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక ఫిర్యాదులు అందడంతోనే ఈ ముగ్గురి మీద కూడా దామోదర్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఇందులో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే స్పా సెంటర్లో ఉన్నటువంటి వ్యభిచార గృహం ఏదైతే ఉందో ఇందులో తమ కామ కోరికలను తీర్చుకోవడానికి కూడా దామోదరు, సతీష్ వీళ్ళందరూ కూడా వెళ్ళి వచ్చేవాళ్ళు అన్న సీసీ కెమెరా ఫుటేజెస్ ఏదైతే ఉన్నాయో పక్కా ఆధారాలు ఎవిడెన్స్తోనే సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నట్టుగా అయితే తెలిసింది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.